గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు అడ్వకేట్ సుంకర నరేష్ గారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. నరేష్ గారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆశురెడ్డి కేసు మీరు చూసే ఉంటారు. 9.83 కోట్ల రూపాయలు లండన్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆమెని ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేసి డబ్బులు గుంజేసింది అన్నది కేసు. తండ్రి కుమారుడు ఇద్దరు కలిసి కేసు పెట్టారు. పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ పెట్టారు. తర్వాత ఈమె హైకోర్టును కూడా ఆశ్రయించారు. అసలు నా వాదన వినకుండా, నా వివరణ తీసుకోకుండా పోలీసులు నాకు ఎగనెస్ట్గా ఎట్లా కేసు నమోదు చేస్తారు అన్నది ఇది కేసు. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒక ఆడియో లీక్ అయింది సార్, రిలీజ్ అయింది. అందులో మే వరకు నాకు టైం 1.5 crore నేను నీకు ఇచ్చేస్తా, మనం మాట్లాడుకుందాం, కాదు కూడదు అంటే కనుక రివర్స్ నీ మీదే వేధింపులు కేసు పెడతా అని కూడా బెదిరించినట్టుగా ఆడియో రికార్డ్ అనేది ఉంది. ఈ కేసు చూసిన తర్వాత ఒక హైకోర్టు అడ్వకేట్గా ఏం చెప్తారు మీరు? అయితే పోలీసులు నా వర్షన్ వినుకోకుండా కేసు రిజిస్టర్ చేశారు అని చెప్పని వాదన ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మీడియా కానీ అందరూ కానీ ఈ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఎప్పుడైతే కనుక మీడియాలోకి వచ్చిందో అప్పటి నుంచి చూస్తున్నారు తప్ప కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు అనేది ఇక్కడ పాయింట్ ఫర్ కన్సిడరేషన్. అంటే ఎవరైతే కనుక మోసపోయినటువంటి వ్యక్తి యొక్క తండ్రి సిసిఎస్లో అసలు కంప్లైంట్ ఏ డేట్ని ఇచ్చాడు, కంప్లైంట్ ఇచ్చిన ఎన్ని రోజులకి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది? ఆల్మోస్ట్ 2 months అండి. అంటే మోర్ దెన్ 1 month, అంటే 2 monthsకి దగ్గరగా నియర్ బై కంప్లైంట్ ఇచ్చి దాని తర్వాత వీళ్ళ స్టేట్మెంట్స్ అవన్నీ కూడా అడిగిన తర్వాత లోపల ఒక లీగల్ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత అవన్నీ వెరిఫై చేసిన తర్వాత ఓకే కేసు రిజిస్టర్ చేయొచ్చు అని అనుకున్న తర్వాత ఈ కేసు అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. అదేనండి. ఓకే. సో ఇలా వెళ్ళి డిస్పైట్ ది ఫ్యాక్ట్ దట్, అంటే సెటిల్ ప్రిన్సిపల్ ఆఫ్ లా ఏంటంటే కనుక మీరు వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్లో ఉన్న సారాంశము కాగ్నిజబుల్ ఇన్ నేచర్ అని ఉన్నప్పుడు తక్షణము డిఎస్పి యొక్క 173 BNSS డిఎస్పి యొక్క అనుమతితోటి ఆ 3 సంవత్సరాలకు పైబడింది అయితే కనుక ఎఫ్ఐఆర్ చేయమని చెప్పని చట్టం చెప్తుంది. ఓకే. అలా ఉన్నా కూడా వాళ్ళు తక్షణం ఏం చేయలేదు. ఎందుకంటే ఆ వర్షన్ ఎవరు లేదు కాబట్టి, ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది కాబట్టి ఆ ముందు ఏం జరిగింది అనేది ఎవరికి అవసరం లేదు. ఎఫ్ఐఆర్ అయిన దగ్గర నుంచి ఇది ఉంటుంది. సో కాబట్టి అంతా వెరిఫై చేసిన తర్వాత ఈ కేసు రిజిస్టర్ కాబడిందని చెప్పి. ఎందుకు చెప్తున్నాను అంటే కనుక మీకు ఎలా తెలుసు అని చెప్పానంటారేమో. ఈ కేసు రిజిస్టర్ అయిన రోజు నాకు యూకే నుంచి ఫోన్ వచ్చిందండి. యూకే నుంచి ఎవరు చేశారు అని అంటే కనుక, ఇప్పుడు ఈ కేసు ఎవరైతే కనుక వాళ్ళ తండ్రితో పెట్టించాడో, అంటే బాధితుడు ఎవరైతే ఉంటారో బాధితుడు వాళ్ళ యొక్క ఫ్రెండ్ తోటి ఫోన్ చేయించాడు నాకు. ఓకే. ధర్మేంద్ర ఫ్రెండ్. ఎగ్జాక్ట్లీ. అతని పేరు ధర్మేంద్ర కూడా కాదంట, ధర్మేంద్ర అని చెప్పి పెట్టారంట. ఎందుకంటే అసలు పేరు వస్తే బయటకు మీడియాకి వస్తే ఇబ్బంది అవుతుంది, ఇది ఏమన్నా కూడా మ్యూచువల్గా సెటిల్ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళ ఉద్దేశం అప్పటికి. సో కాబట్టి అసలు పేరు అది కాదంట, వేరే పేరు ఏదో చెప్పాడు నాకు, ఐ ఫర్గాట్ ఇట్. సో అది దాని గురించి ఎట్లా అమికబుల్గా సెటిల్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి కూడా నన్ను అడగడం జరిగింది. సో లీగల్గా వెళ్ళారు కాబట్టి మీ కౌన్సిల్ ద్వారా వెళ్ళండి, ఇంకా ఎట్ ది జంక్చర్ నేను ఇన్వాల్వ్ చేసేది ఏం లేదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళు రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా ట్రై చేస్తుంది ఏంటి అని అంటే కనుక ఆ అమౌంట్స్ని వన్ వే ఆర్ ది అదర్ వెనక్కి తీసుకోవాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్. అవన్నీ కూడా ఏవి సెటిల్ కానప్పుడు వాళ్ళు ఈ క్రిమినల్ కేసు నమోదు చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఓకే. క్రిమినల్ కేసు నమోదు చేసిన తర్వాత కూడా వీళ్ళంతటా వీళ్ళు మీడియాకి ఇవ్వలేదండి. ఎందుకంటే ఆ క్రిమినల్ కేసు రిజిస్టర్ అయ్యింది అని వాళ్ళకి తెలియజేసి, ఒకవేళ ఆ రిజిస్టర్ అయిపోతే రేపొద్దున స్టేషన్స్ లేదంటే మీడియా ఇవన్నీ ఇబ్బంది అవుతాయి అని చెప్పని భయపడి వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్స్ ఏదో సెటిల్ చేస్తారని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ ఇప్పుడు తిన్న తర్వాత కక్కాలంటే కష్టం అవుతుంది కదండి, మీకైనా నాకైనా కూడా. ఓకే. సేమ్ నేచర్లో మనం తిన్నది మళ్ళీ సేమ్ యాసిడ్గా బయటకు వస్తుందా? రాదుగా, పనికి రాకుండా పోతుంది. సో ఆ విధంగా అబోవ్ అంటే నియర్ బై 10 CR ఇప్పుడు ఇవ్వాలి అని అంటే కనుక ఎవరికైనా కూడా అది అవ్వదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, పోలీసు రిజిస్టర్ చేసిన కేసు ఏంటి? చీటింగ్ కేసు 318 ఏదో రిజిస్టర్ చేశారు, చీటింగ్ కేసు. దాంట్లో పెద్దగా అయిపోయేది ఏముంటుందండి? అరెస్ట్ చేసే ఆస్కారం కూడా లేని కేసు కదా అది. 35(3) నోటీస్ ఇవ్వాలి. ఆ అమ్మాయిని ఎవరు భయపెట్టేసినట్టున్నారు గట్టిగా. అమ్మ ఇంకా అరెస్ట్ అయిపోతుంది, ఇంక నేను లోపల వేసేస్తున్నారు, ఇంకా మామూలుగా ఉండదు వ్యవహారం అని చెప్పినట్టు ఉన్నారు. సో దట్ ఈస్ ద రీజన్ హైకోర్టుకి వెళ్ళింది. సరే, ఆమెకున్న లీగల్ రైట్ ఏదైతే 10 కోట్ల రూపాయలు తీసుకుంటే జస్ట్ చీటింగ్ కేసేనా అది?
రూపాయలు తీసుకున్నా చీటింగ్ చేస్తే 10,000 కోట్ల రూపాయలు తీసుకున్నా అదే సెక్షన్, అదే 35(3) నోటీసు. డబ్బులు పెరిగే కొద్దీ ఆ వెయిట్ ఏం పెరగదా? ఉండదండి. ఒక్క రూపాయి మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. 2022లో నాకు ఒక ఆఫీస్ కావాలి, కార్పొరేట్ ఆఫీసు. నేను చూస్తున్న క్రమంలో పంజాగుట్టలో ఆన్లైన్లో ఒక ఆఫీస్ ఉందని చెప్పి, వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆఫీస్ ఉందని చెప్పని తెలిస్తే ఏమైంది, నేను వెళ్ళి చూశాను. ఆన్లైన్లో ఎవరైతే నెంబర్ ఇచ్చారో అతను ఈ ఆఫీస్ అంతా నాదే అని చెప్పని అన్నాడు. మేమంతా మాట్లాడుకున్నాము. ఈ అడ్వాన్స్ ఎంతో చెప్పాడు, రెంట్ ఎంతో చెప్పాడు. మాకు బాగా నచ్చింది, క్యాబిన్స్ అవన్నీ ఏసీలు అన్నీ ఉన్నాయి. ఇక డైరెక్ట్ వెళ్ళి కూర్చోవడమే దాంట్లో. సో నేనేం చేశాను, నీ అకౌంట్ డీటెయిల్స్ ఇయ్యని చెప్పని అన్నాను. అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాడు. నా బ్యాంక్ అకౌంట్లో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత నేనేం చేశాను, టెస్టింగ్కి అమౌంట్ కొడతారు కదండి, 1 రూపీ కొట్టా అతనికి. ఆబ్వియస్లీ వచ్చిందో రాళ్ళు చెప్పంటే, అతను నాకు వచ్చింది ఏం చెప్పని అన్నాడు. దాని తర్వాత నాకు ఎందుకో డౌట్ వచ్చిందండి. ఇతందే ఆఫీస్ అంటున్నాడు, ఇతందే ఇది అంటున్నాడు, అగ్రిమెంట్ చేద్దామనంటే కనుక అగ్రిమెంట్ ఏం అవసరం లేదని అంటున్నాడు అని చెప్పని అమౌంట్ కొట్టే ముందు ఎందుకన్నా మంచిదని చెప్పని అతని యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయించా నాకున్న సోర్సెస్ తోటి. దెన్ ఐ కేమ్ టు నో దట్ ఆల్రెడీ అతను సేమ్ మోడస్ ఆపరెండి తోటి 5గురిని మోసగించాడు టు ది ట్యూన్ ఆఫ్ 70 లక్షలు. అతని మీద 3 FIRలు రిజిస్టర్ అయింది అప్పటికి. మీరు అడ్వకేట్ కాబట్టి మీకు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి వెరిఫై చేశాను. సో 3 కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. అప్పటికి 1 రూపీ కొట్టేసి ఉన్నా నేను. ఇమ్మీడియట్లీ ఏం చేశాను, నేను CCS పోలీసులు కంప్లైంట్ చెప్పడం జరిగింది. ఇట్లా అక్కడ హ్యాబిట్యూటల్ అఫెండర్ గాడు ఉన్నాడు, వాడు నన్నే ట్రాప్ చేయాలనుకున్నాడు అని అంటే కనుక వాళ్ళు ఒక టీంను పంపించడం జరిగింది నాతో. ఇక్కడే పంజాగుట్టలో వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. పట్టుకుంటే 1 రూపీ ట్రాన్స్ఫర్ చేసినందుకు వాడి మీద 420 కేసు పెట్టారు. ఓకే, నేను చెప్తా కదా, నేను కంప్లైనెంట్. సో అంటే మోసం చేయాలనే ఉద్దేశంతో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఏదైనా జరిగితే ఆబ్వియస్లీ చీటింగ్ అట్రాక్ట్ అవుతుంది. అది రూపాయి కావచ్చు, 10,000 కోట్ల రూపాయలైనా కూడా కావచ్చు, అదే లక్షల వేల కోట్ల రూపాయలైనా కావచ్చు, అదే సెక్షన్. సో కాబట్టి ఇక్కడ సెక్షన్స్ బలంగా లేనప్పుడు, శిక్షలు బలంగా లేనప్పుడు దాన్ని ఎగ్గొట్టేసే ఆలోచనతో ఉంటారు కదా. మరి ఇప్పుడు వస్తాయని చెప్పి ఎవరన్నారండి? నేను ఈరోజు మన ఐడ్రీ మీదుగా చెప్తున్నాను. ఆశూ రెడ్డి అనే వ్యక్తి ఆ బాధితుడికి ఆ సో కాల్డ్ ఆ 9,80,00,000 అమౌంట్ వెనక్కి ఇస్తుంది అని చెప్పి ఎవరు చెప్తున్నారు? వెనక్కి ఇవ్వదు. కేసు పెట్టాడు కాబట్టి ఆమె సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అడిగితే ఏమంటది? కేసు పెట్టి ఒక కోర్టులో చూసుకుందాం అంటది. అండ్ 1 మోర్ థింగ్, అతను ఆ అమౌంట్ దేనికి ఇచ్చానంటున్నాడు? అదే ఇవి పెళ్లి చేసుకుంటానుంది, ఇక నా భార్య కదా, అడుగుతా ఉంది, నాకు ఒక కారు కావాలి, నాకు ఒక ఫ్లాట్ కావాలి ఉండటానికి, మనం పెళ్లి చేసుకుంటున్నాం కదా. మరి భార్య అనుకున్నప్పుడు ఆమెకి ఇంకా మెయింటెనెన్స్ ఇవ్వాలి మీరు. భార్య అవుతుంది అవుతుందని అనుకున్నప్పుడు మళ్ళీ ఎట్లా అడుగుతారండి అమౌంట్ వెనక్కి? మీకు తెలియకుండా మిమ్మల్ని మోసగించి మీ దగ్గర తీసుకుంటేనే మోసం అవుతుంది. మీరేం చెప్తున్నారు? కన్సెంట్, నా భార్య అనుకున్నాను, నా భార్య అవుతుంది అనుకున్నాను, నేను ఇచ్చానని చెప్పాను. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అవునండి, అట్లా నమ్మించి, పెళ్లి చేసుకుందామని నమ్మించి డబ్బులు లాగేసిందని కదా. అవును, నమ్మకం అంటే ఏంటి? పెళ్లి చేసుకుంటానని నమ్మించడం అంటే ఏంటి ఇక్కడ? అంటే వలి గారు అంటే వేరే ఉద్దేశంతో అడగట్లేదండి ఇక్కడ. అంటే మిమ్మల్ని ఏదో నేను క్రాస్ క్వశ్చన్ చేయటం అట్లా. రేపటి రోజున ఈ కేసు కోర్టుకు వెళ్ళినప్పుడు జరిగేది ఇదే అంటున్నా నేను. మోసం అనేది ఎక్కడ ఉంది అని అడుగుతారు రేపు. మోసం అంటే ఏంటండి? 420 ఏం చెప్తుంది? ఫస్ట్ ఇన్సెప్షన్ అంటే ఒక కుట్రపూరితంగా మిమ్మల్ని మభ్యపెట్టి నమ్మించి మీ దగ్గర డబ్బులు లాగే ఉద్దేశం నాకుంటే దట్ ఈస్ కాల్డ్ చీటింగ్. ఇది నిన్న మొదలు ఈ రోజు ఎండ్ అయింది కాదు కదా. 2018 ఇట్ సీమ్స్ రైట్. 2018 నుంచి నౌ వీఆర్ ఇన్ 2026. 8 years అవుతుంది. 8 years అవుతుంది. ఇన్ని సంవత్సరాల మధ్యలో ఈ ట్రాన్సాక్షన్ కూడా ఒక రోజు జరిగింది కాదు, 2 రోజులు జరిగింది కాదు, అప్పటి నుంచి జరుగుతుంది రైట్. సో ఇప్పటికీ మీ అతను నమ్మాడు పెళ్లి చేసుకుంటుంది, ఈమె కూడా వాయిదాలు వేస్తూ వచ్చింది. తర్వాత బ్రేకప్ వరకు వెళ్ళిపోయింది. బ్రేకప్ అయింది కాబట్టి నా డబ్బులు నాకు. ఈ రోజు ఇక్కడ కేసు అయ్యింది కాబట్టి, అంటే కోర్టు ముందుకు వచ్చినప్పుడు జడ్జి గారు ఈ యాంగిల్లో చూడరా, ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, పెళ్లి చేసుకుంటానని చెప్పావు, ఇప్పుడు చేసుకోనంటున్నావు, మరి తీసుకున్న డబ్బులు ఇచ్చేసే. ఇలాంటి తీర్పులు ఉండవా? ఒక మాట చెప్తానండి వలి గారు, మీరు నాకు బాగా నచ్చేశారు. మీ యాంకరింగ్, రిపోర్టింగ్ స్కిల్స్ నాకు బాగా నచ్చుతాయి. వలి గారు, నేను పిచ్చ ఫిదాయనండి, ఈ ఫోన్ గిఫ్ట్గా ఉంచుకోండి అని చెప్పి నేను ఇచ్చేస్తా. గిఫ్ట్గా ఉంచుకోవడానికి ఇచ్చేస్తా. గిఫ్ట్ మీరు అడిగింది కాదు, మీరు డిమాండ్ చేసింది కాదు. నేను వాలంటరీగా మీరు నచ్చి
మీకు ఇచ్చా, రైట్? అది ఇచ్చామని చెప్పి ఎక్కడన్నా ఉందా? ఒక గిఫ్ట్ అంటే అది కన్సెంట్తో ఇచ్చింది కదండి, కంపెల్షన్ కాదు కదా. నేను మిమ్మల్ని అడగలేదు, మిమ్మల్ని ఫోర్స్ చేయలేదు, మిమ్మల్ని ఎక్స్టార్ట్ చేయలేదు. నేను వలి గారు మీరు నాకు సంబంధం లేదండి, నాకు ఫోన్ ఇవ్వాల్సిందే మీరు, లేదంటే చూడండి ఏం చేస్తాను బెదిరిలే. నేను నచ్చి నేను మీకు ఇచ్చిన ఓకే, ఆ గిఫ్ట్లు మళ్ళీ వెనక్కి ఇవ్వమంటే అర్థం ఏముందండి? అట్లా చట్టం ఉందా? చట్టంలో లేదంటారు అది. ఎక్కడ చట్టం కాదండి, అసలు జనరల్గా నేను జనరల్లా మాట్లాడుతున్నాను నేను. అట్లా ఉంటుందా అండి? నేను చాక్లెట్ ఇస్తానండి పిల్లోడికి, అబ్బా ఏం క్యూట్గా ఉన్నావురా అని చెప్పని, వాడు చాక్లెట్ తినేస్తాడు. దాని తర్వాత వాడు ఏం చేస్తాడు, ఇంట్లో వెళ్ళి వాళ్ళ మమ్మీకి చెప్తాడు, మమ్మీ అంకుల్ నన్ను కొట్టాడని చెప్పని. అరే నేను ఎప్పుడు కొట్టాను రా, నేను చాక్లెట్ ఇస్తే తిన్నావు కదా, నేను ఎప్పుడు కొట్టాను రా అంటే కొట్టాడు మమ్మీ కొట్టాడు అని చెప్పని అంటాడు. ఇప్పుడు నా కోపం వచ్చి నాకు ఇచ్చిన చాక్లెట్లు ఇచ్చారా అని చెప్పానంటారా? వాడు తిన్న చాక్లెట్ నేను ఇచ్చా, వాడు అడిగాడా నన్ను చాక్లెట్ ఇవ్వమని? గిఫ్ట్స్ అట్లా రిటర్న్ చేయమంటే, గిఫ్ట్స్ నా అంతా నా ఇష్టంతో ఇచ్చేస్తే దాన్ని చీటింగ్ అని చెప్పాను అన్నారా? చట్టం చెప్తుందా? అంటే ఇవన్నీ గిఫ్ట్లు లాగానే చూడాలంటారా ఈ 10 కోట్లు? ఇప్పుడు జనరల్గా కంప్లైంట్లో ఉంది, మీరు చెప్పింది మీడియాలో వస్తుంది అదే కదండి, భారీగా భావించి భారీ అవుతుంది కదా అని చెప్పని ఇచ్చాడు అని చెప్పని అన్నారు. డస్ మీన్ దట్ గిఫ్ట్సే కదా ఇవన్నీ, వాలంటరీగా ఇచ్చాడు కదా, మళ్ళీ వెనక్కి ఇచ్చేవడంలో అర్థం ఏముంది? అలా కాకుండా ఈమె మోసం చేయాలనే ఉద్దేశంతో, ఆ ఉద్దేశం ఏది అని అడుగుతున్నా నేను. ఆ మోసం చేయాలనే ఉద్దేశం ఏదని అంటున్నా. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అవుతుందండి, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మ్యారేజ్కి మధ్యలో ఒక పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో ఒకరు అర్థం చేసుకోవడమో, ఫోన్ మాట్లాడుకోవడమో, ఎక్స్ వైయో జెడ్ ఏదో జరుగుతూ ఉంటుంది. ఈ మీన్ టైము అమ్మాయి గురించి అబ్బాయికో, అబ్బాయి గురించి అమ్మాయికో ఏదో కొత్త విషయాలు తెలుస్తాయి, లేదంటే వాళ్ళ బిహేవియర్స్ కానీ వాళ్ళ పర్సనాలిటీస్ కానీ మ్యాచ్ అవ్వని చెప్పని అనుకుంటారు, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటారు. ఓకే రైట్? ఈ గ్యాప్లో వీళ్ళు అమీర్పేట నుంచి ఎల్బీ నగర్ కార్లో వెళ్తారు. ఆ పెట్రోల్ ఇచ్చేయమంటాడా, ఆ డీజిల్ ఇచ్చేయమంటాడా? ఎంగేజ్మెంట్ రింగ్స్ ఏమైనా ఉంటే కనుక ఎక్స్చేంజ్ చేసుకుంటారు, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. దాని గురించి నేను మాట్లాడలే, ఎందుకంటే కనుక అది మాట్లాడుకుని చేసుకుంది కాబట్టి. నిన్నటి కాక మొన్న కేసు అయింది కదా జూబ్లీహిల్స్, చూసుకున్నాగా. ఏది ఇటువంటిదే, మొత్తం శెట్టి వాళ్ళు ఆ అమ్మాయికి ఎక్స్ట్రా కట్నం అడుగుతున్నారు అని చెప్పని ఇంటి మీదకి వెళ్ళి కొడితే కేసు అయింది. అట్లా ఉంటాయండి కేసులు. గిఫ్ట్ మనకి ఇష్టం వచ్చి గిఫ్ట్కి ఇచ్చి అమ్మాయికి ఇప్పుడు మోసం అంటే సుప్రీంకోర్టు క్లియర్గా చెప్తుంది కదండి, అమ్మాయి అబ్బాయి ఆమోదంతో మ్యూచువల్గా లివ్ ఇన్ రిలేషన్షిప్ చేసి ఆ మధ్య ఇచ్చిపుచ్చుకొని దాని తర్వాత ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మధ్య తేడాలు వస్తే అమ్మాయి అబ్బాయి మీద రేప్ కేసు పెడితే అది చెల్లుబాటు కాదని చెప్పి క్లియర్గా చెప్తుందిగా. ఇప్పుడు ఇక్కడ కూడా అమ్మాయి అబ్బాయి మ్యూచువల్ తోటి మాట్లాడుకొని మిగిలిన వ్యవహారాలను నడిపించి అబ్బాయి నచ్చి గిఫ్ట్లు ఇచ్చినప్పుడు, ఇప్పుడు నచ్చినప్పుడు మళ్ళీ గిఫ్ట్లని వెనకిచ్చేసేయి, లేదంటే అది వెనకిచ్చేసేయి అని అంటే కనుక ఓకే ఆమె దగ్గర నుండి ఇచ్చేస్తుందేమో, లేకపోతే ఎక్కడి నుంచి ఇస్తుంది? క్యాలెండర్ డేట్ ఉందా? ఆగస్టు 15కి నేను లైఫ్లో సెటిల్ అవుతాను 2026లో, జనవరి 26, 2027లో సెటిల్ అవుతానని చెప్పని, అది గాంధీ గారి ఖాతా అది. సో 50 ఏళ్ళకైనా సెటిల్ అవ్వచ్చు, కాకపోవచ్చు. లైఫ్ సెటిల్మెంట్ అంటే ఏంటి? ఏదైనా లా ఉందా? లైఫ్ సెటిల్మెంట్ అనే దానికి లా ఉందా? లేదుగా, అయిపోయాయి, అది గాంధీ గారి ఖాతా. అంటే మీరేమంటారు, ఇప్పుడు 1.5 ఆమె నోటితో ఆమె అన్నది, అది తీసుకుంటే కొంచెం హ్యాపీ. ఇప్పుడు అవి కూడా రావు, ఇప్పుడు అవి కూడా రావు, నేను అదే చెప్తున్నా కదా, ఆ 1.5 కూడా రావు. ఓకే అంతే. కానీ ఈ వీడియో ఆ ధర్మేంద్ర గారు చూస్తే ఏమనుకుంటారు? కాదు వలి గారు, అంటే ఒక వ్యక్తి గురించి గారికి లేనిపోయిన ఐడియాలు ఇచ్చి కాదండి, అంటే మీరు అనేది ఏంటి, ఒక వ్యక్తి గురించో లేదంటే కనుక ఒక పర్టికులర్ సమాజం గురించో తెలిసిన విషయాన్ని వేరే విధంగా చెప్పమంటారా నన్ను? చెప్పండి. వేరే విధంగా ఉన్నదే కదా, అందుకే ఉన్నదే చెప్పా కదండి. నేను లేని విషయాన్ని ఎక్కడ చెప్పాను? నేను ఉన్న విషయాన్ని కదా చెప్పాను. నేను నేను చెప్పిన దాంట్లో నరేష్ గారు మీరు కావాలని చెప్పి దీన్ని కాంట్రవర్సీ చేయడానికి ఈ విధంగా మాట్లాడుతున్నారు అనే విషయం ఏదైనా ఉంటే కనుక మీకు ఆ స్వేచ్ఛ లిబర్టీ ఉంది నా దగ్గర, కాబట్టి యూ క్యాన్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ మీరు మాట్లాడేసేయండి. ఓకే, ఇప్పుడు వీళ్ళు కేసు పెట్టకపోయి ఉంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఎంత వస్తే అంత తీసుకుంటే బెటర్ అయ్యేది అంటారు. బెటర్ అయ్యేది, ఆ విధంగానే అంటే నడిపించారు కానీ అది వర్కౌట్ కావుక కేసు పెట్టి అది బయటికి రాకుండా కేసు పెట్టామని చెప్పి తీసుకుందాం అనుకున్నారు కానీ అది వర్కౌట్ అవ్వాలి. బయటకు వచ్చిన తర్వాత మొత్తం ఇంకా రివర్స్ అయింది అది మ్యాటర్. ఇప్పుడు రేపు ఆమె ఇచ్చినా కూడా ఇప్పుడు మీడియాలో అన్నింటిలో పబ్లిసిటీ అయింది కదా, మరి ఆ రెప్యుటేషన్ ఎవరిస్తారండి? నిన్న కాక మొన్న ముంబై కోర్టు ఒక డిఫేమేషన్ సూట్, 85 సంవత్సరాలు పైబడిన ఒక వృద్ధురాలి డిఫేమేషన్ సూట్ 20 సంవత్సరాల తర్వాత పోస్ట్ చేసింది. అంటే ఆమెని
ఆమె 70 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ అసోసియేషన్లో డిఫాల్టర్ అని చెప్పని అన్నారని చెప్పని ఆమె అసోసియేషన్ మీద డిఫేమేషన్ సూట్ ఫైల్ చేసింది. నన్ను అంటారని చెప్పని, ఇది ఇగో క్లాష్ వల్ల అయ్యింది, వాళ్ళు సారీ చెప్తానా కూడా ఏమి వినట్లేదని చెప్పని కోర్టు 20 సంవత్సరాల తర్వాత పోస్ట్ చేసింది మ్యాటర్. 20 years తర్వాతకి. అంటే ఇక్కడ ఏం జరుగుతున్నా అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే వ్యక్తిత్వం అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే. కొందరు డబ్బుల కోసం ఎంతకైనా దిగజారిపోతారు, వాళ్ళకి వ్యక్తిత్వం ఉండదు. కొందరు ఎన్ని వేల కోట్లు ఇచ్చినా కూడా వ్యక్తిత్వంగానే చూస్తారు, దిగజారిపోరు. నాకు డబ్బులతో సంబంధం లేదు, నా మనస్సాక్షికి నేను ఆన్సర్ చేసుకోవాలి అని చెప్పి ఖరాఖండిగా నిలబడతారు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఆమె ఇచ్చేసింది అని అనుకుందాం, ఈ సెటిల్మెంట్ అంతా కూడా మీడియా సమక్షంలో కెమెరాలు పెట్టి చెక్లు పంచుకోవడాలు, క్యాష్లు ఇవ్వడాలు ఉండవు కదండి, రైట్? ఇప్పుడు ఆమె 9.8 CR రిటర్న్ ఇవ్వాలనుకున్నా కూడా ఐటీ రిటర్న్స్ X, Y, Z అన్ని చూపించాలిగా. 10 కోట్లు అంటే చిన్న విషయం కాదుగా. అవును. నీ సంపాదన ఎంత, నీ ఐటీ రిటర్న్స్ ఎంత, నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు, నేను అప్పు తీసుకొచ్చినా అన్నా కూడా అప్పిచ్చేటోడి కేపబిలిటీ ఏంటి, ఓకే, ఇవన్నీ చూస్తారు కదండి. సో 4 గోడల మధ్య జరగాల్సిన వ్యవహారం ఇదంతా. సెటిల్మెంట్ అనేది పబ్లిక్ గా జరగదు, సెట్ అయిపోతుంది. రేపొద్దున అతను సెట్ అయితే ఆయన విత్డ్రా చేసుకుంటాడు కేసు, అతని దారిని అతను వెళ్ళిపోతాడు. మరి ఈ అమ్మాయి మీద ఇప్పుడు ఇట్లాగూ హనీ ట్రాప్ చేసింది, వాడిని వాడింది, మోసం చేసింది, వాడిని పట్టేసింది గట్టిగా, మరి ఈ కామెంట్స్ అన్నిటికి మరి ఎవరు ఇవ్వాలి డిఫేమేషన్? ఇప్పుడు ఆమె వేసింది అనుకోండి, ఇప్పుడు 20 కోట్లకు సూట్ వేసింది అనుకోండి, డిఫేమేషన్ సూట్ అబ్బాయి మీద, మరి అబ్బాయి కడతాడా రేపు? అబ్బాయికి ఇవ్వాల్సిన 10 కోట్లు ఆమె ఇచ్చేస్తుంది, అమ్మాయికి జరిగిన డ్యామేజ్ డిఫేమేషన్ సూట్ 20 కోట్లు వేస్తుంది, మళ్ళీ 20 కోట్లు ఆమె కట్టాలి, అతను కడతాడా? సమన్యాయం చేయాలంటున్నా నేను. ఇప్పుడు ఎవరి వ్యక్తిత్వం కరెక్ట్ అంటారు మరి మీ ఉద్దేశంలో? అమ్మాయి వ్యక్తిత్వమే కరెక్ట్. అమ్మాయి ఏం అడగలేదు కానీ అతను ఏమంటాడు, పెళ్లి చేసుకుంటాడు నేను ఇచ్చానని చెప్పాను. బలవంతంగా బ్యాంక్ పాస్వర్డ్లు, ATM కార్డులు, చెక్ బుక్లు దొంగతనంగా దొంగిలించి డ్రా చేసుకుని వాడుకున్నాయి కాదు కదండి, కొన్ని సంవత్సరాల నుంచి ఇచ్చినటువంటిది కదా, అబ్బాయిది కదా. మోసపోతున్నా అని చెప్పి ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు తెలుస్తుందండి. కొన్నాళ్ళ పాటు అడిగి 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 ఊరుకోని వల్లి గారు సొంత భార్యకే ఇవాళ రేపు డైమండ్ నెక్లెస్ కొని లేని పరిస్థితి ఉంది భర్తలకి. 10 కోట్లు ఇచ్చాడంటే మీరు అర్థం చేసుకోండి. మీరు అంటే వన్ సైడ్ బ్యాండ్ కొట్టొద్దండి. కాదు సార్, బ్యాంకుల్లో లోన్ తీసుకుని మరీ ఇచ్చాడంట ఈమెకి. అదే నేను అంటున్నాను. ఈ రోజు సొంత భార్యకే అదేంటండి మొన్న వచ్చింది గోల్డ్ కొంటారు ఆ రోజు, అక్షయ తృతీయ. ఎగ్జాక్ట్లీ అక్షయ తృతీయ రోజు ఇంట్లో భార్యలు ఈ రోజు ఏదో ఒకటి గోల్డ్ కొను అని అంటే కనుక భర్తలు ఆ రోజు ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. భార్య కొంటే ఇంట్లో ఉన్నట్టే, రైట్? ఎప్పుడైనా అవసరాలకు ఉపయోగపడుతుంది, కానీ కొనలేనటువంటి పరిస్థితి ఉంది. అటువంటి నన్ను కోట్లు ఇచ్చాడంటే మీరు అర్థం చేసుకోవాలి కదండి. మీ నెంబర్ ఆశురెడ్డి గారి దగ్గరికి వెళ్తుంది అనుకుంటా బహుశా. అవసరం లేదండి నాకు, నా నెంబర్ నేను డీల్ చేయనండి. నేను ఈ సెలబ్రిటీ కేసులు అవన్నీ డీల్ చేయను, ఎందుకంటే నాకు సరిపోతుంది. ఎందుకంటే నేను రియల్ ఎస్టేట్ వాళ్ళ గోల్లో మా స్థాయిలో మాకే ఉన్నారు, మాకు IPS స్థాయి అధికారులు, వాళ్ళతో ఫైటింగ్లో మాకు సరిపోతున్నాయి. ఇంక ఇవన్నీ నేను ఎక్కడ చేస్తానండి. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.